ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి అఖండ 2 కలెక్షన్ చెప్పడానికి వచ్చాను. చాలామంది చాలా వెబ్సైట్లు మాఫియా వెబ్సైట్లు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎంతలాగంటే సినిమా ఇది భారీ ఫ్లాప్ డిజాస్టర్గా ఇస్తున్నారు. 11 రోజులు కోటు తగ్గకుండా షేర్ వచ్చింది. ఈరోజు కూడా కోటు తగ్గకుండా షేర్ వచ్చింది. అయితే 12 రోజులు. ఈరోజు కాస్త రేపు సెలవు కాబట్టి ఈరోజు కూడా గ్రోత్ చూపించే అవకాశం ఉంది. ఎందుకురా బాబు బాలయ్య పడి ఎంతలా ఏడుస్తున్నారు? కొద్దిగా మారండి. మీ హీరోలు ఎత్తి కొడతారులే, మరీ దారుణంగా ఉన్నారు. అయినా సరే మీరు ఫ్లాప్ టాప్లు తెచ్చినా సరే నాన్ స్టాప్గా కలెక్షన్లలో వస్తూనే ఉంటున్నాయి. సినిమా ఏమైనా ఆపారా? మీరు ఆపలేదు. మీ మాఫియా బ్యాచ్ హీరో సంస్థ వాళ్ళతో కలిసి సినిమా పెద్దరం చూశారు. ఆపారా? అవదది. అంత శివతత్వం. సరే పాయింట్ అని వదిలేద్దాం, కానీ కలెక్షన్ గురించి చెప్పుకుందాం. ఈరోజు శాగ్నిక్ అనే వెబ్సైట్ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా వేజ్గా నెట్ కలెక్షన్ అంటే షేర్ అనమాట 86,50,00,000 12 రోజులకి వసూలు చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇతర దేశాలు అవుట్ ఆఫ్ కంట్రీస్ 13 కోట్లు గ్రాస్ అని చెప్తున్నారు. అంటే షేర్ వచ్చి మినిమం ఒక 6 కోట్లు చూసుకుందాం, లేక ఒక 5 కోట్లు చూసుకుందాం. ఆ విధంగా చూసిన 90 కోట్లు పైగా షేర్ వచ్చింది. అఖండ 2 బ్రేక్ ఈవెన్ 103 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగితే బ్రేక్ ఈవెన్గా 104 కోట్లకు బరిలోకి దిగింది అఖండ 2. అంటే దాదాపుగా 90 కోట్లు ప్లస్ వచ్చింది. కాబట్టి ఇది ఆల్రెడీ సెమీట్లోకి చేరినట్టే. ఇంకా దాదాపు రేపు క్రిస్మస్ ఉంది, మళ్ళీ సండే ఉంది, మళ్ళీ థర్డ్ వీకెండ్ ఉంది. ఏమైనా రావచ్చు, ఒక 6-7 కోట్ల దాకా రావచ్చు. ఎలాగైతే ఈసారి నందమూరి బాలకృష్ణ గారికి 100 కోట్ల షేరు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఇది ఎవరు ఆపడానికి అవ్వదు. దాదాపుగా వచ్చేటట్టే 100 కోట్లు. అంటే కొన్ని మాఫియా వెబ్సైట్లు ఉన్నాయి. అవి దారుణంగా ఎలా చెప్తున్నాయంటే 60-70 మధ్యలో షేర్ చెప్తుంది. 60-70 మధ్యలో షేర్ చెప్తే అది నిజమా? మీరు ఫస్ట్ రోజే 40 కోట్లు అని చెప్తున్నారు. ఫస్ట్ రోజు 50+ కోట్లు వచ్చింది గ్రాస్ వచ్చి, 35 కోట్లు షేర్ వచ్చింది. కానీ మీరు 30 కోట్లు చెప్తున్నారు. సరే మీ ఇష్టం, మీ వెబ్సైట్లు మీ ఇష్టం, ఎవరు అడగరు. కానీ అఖండ 2 ఎంత బడ్జెట్ అయ్యింది, ఎంత బిజినెస్ జరిగింది, అవన్నీ చూద్దాం. ఈరోజు దాదాపుగా బడ్జెట్ వచ్చి అఖండ 2 150 కోట్లు అయ్యింది. థియేట్రికల్ బిజినెస్ 103 కోట్లు, ఓటీటీ రైట్స్ 85 కోట్లు, శాటిలైట్ రైట్స్ 60 కోట్లు. ఈ విధంగా జరిగింది. అయితే నిర్మాతల లాభాలు ఎలా పొందారంటే 150 కోట్లు బడ్జెట్ అవుతే 248 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 98 కోట్లు నిర్మాతలకు ఆల్రెడీ సినిమా రిలీజ్కి ముందే లాభాల్లో ఉన్నారు. అది మీరు తెలుసుకోండి, మాట్లాడండి.
అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అది అయిపోదు, నిజం అయిపోదు. ఒక్కొక్కటి 250 కోట్ల బడ్జెట్, 200 కోట్ల బడ్జెట్. ఎవరు నువ్వు పెట్టేవా? 250 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు బడ్జెట్ అయింది. ఇంకా నిర్మాతలు అయితే పబ్లిక్గా కలెక్షన్స్ అనౌన్స్మెంట్ చేయలేదు, చేస్తారు త్వరలో. అంటే ఏంటంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 100 కోట్ల షేర్ బొమ్మ వేసే ఉద్దేశంలో నిర్మాతలు ఉన్నారు. వస్తుంది ఖచ్చితంగా. నందమూరి అభిమానులు కానీ, బాలయ్య అభిమానులు కానీ ఏం ఇబ్బంది పడద్దు. నిర్మాతలు అయితే ఖచ్చితంగా పోస్టర్ దించుతారు 100 కోట్ల షేర్ది. దాదాపుగా రేపు ఎల్లుండిలో 100 కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.